హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే మీకు చిన్న హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్తో పాటుగా మీకు ఏ టప్పులో వేసుకుంటే బ్యాగ్లో వేసుకుంటే ఎలా వస్తాయని అడుగుతున్నారు కదా, దాని గురించి మీకు వివరాలు చెప్దామని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాండి. ఇక్కడైతే దొండపాదు ఉంది కదండి, చూసారు కదండి. ఇగోండి కాయలు, పెన్సిల్ దొండ చాలా బాగా వచ్చిందండి. కాయలు అయితే ఇగోండి కాయలు కోస్తున్నాను. ఏదైనా మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు మా మిద్దె తోట మీద మీరు చూసే ఉంటారు. మేము చాలా అయితే నల్లవి గ్రో బ్యాగులు మేము పెడితే అన్నీ పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ పంట వచ్చేటప్పటికి మాత్రం మనకి అవి దాంట్లోకి సరిపోవట్లేదండి, బలం అన్నది సరిపోవట్లేదండి. మనం ఇలాంటి పెద్ద బకెట్లో 4-5 మొక్కలు పెట్టుకుంటే అవి సరిపోతాయి. కానీ ఇవన్నీ చూసారు కాయలు ఎన్ని వచ్చినాయో. దొండకాయలు పెన్సిల్ దొండ బాగుంటున్నాయి, బాగా వస్తున్నాయి కాయలు. ఇవన్నీ ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి. మా గ్రో బ్యాగులన్నీ మాది పంట అనేది మొత్తం ఎలకలు తవ్వేస్తే మొత్తం పోయినాయి. అవి పోవడంతో ఇంకా చిరాకు వచ్చి తీసేసానండి. పెద్ద 4 టప్పులు ఉన్న అట్లు సైజు వేరేగా వస్తాయండి. మనం బ్లాక్ కవర్లో పెట్టుకున్న సైజు వేరేగా వస్తాయండి. మీకు ఉదాహరణకు చూపిస్తానండి. ఇదిగోండి ఇలాంటి కంటైనర్లో పెట్టుకుంటే చూసారా సైజు ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి వంకాయ అంటే తెల్ల వంకాయ ఇలా వస్తాయండి. చిన్న చిన్న బ్యాగుల్లో పెట్టుకుంటే అవి చిన్న కాయలు వస్తాయన్నట్టండి. ఇదిగోండి చూసారా కాయ ఎంత సైజు అయినాయో. ఇదిగోండి ఎంత పెద్దగా అయినాయో చూసారా సైజు. ఇంకా లేతగా ఉంది కాయ ఇంకా లేతగా ఉందండి. ఇంకా కోస్తున్నాను. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బకెట్లో వల్ల పెద్దది దానివల్ల మీకు కాయ అన్నది బాగా సైజు బాగా తయారవుతుందండి. ఇదిగో వంకాయలు, తెల్ల వంకాయలు చూసారు కదా. ఇక్కడ ఉన్నది వేరే రకం అండి. ఇవి ముందుండే కదండి మనకి నీలం రంగు వంకాయలు, అవి మటండి. అందు గురించి నేను ఏం చేస్తానంటే అండి, కవర్లు తీసేసానండి. కవర్లో కన్నా బకెట్లో 10 కవర్లు పెట్టుకునే బదులు 4 టప్పులు పెట్టుకుంటే బెటర్ కదండి. అవి వచ్చేయో బలంగా ఇందులోనే వస్తాయి కదా. అందు గురించి అవి ఎలాగో పాడైపోయినాయి కాబట్టి అండి తీసేసాను. ఇప్పుడు ఇవే వాడుకుంటున్నానండి. నేను ఇవే వాడుతున్నానండి. ఇందులో సైజు కూడా చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి అదో రకం వంకాయలు అండి. ఇదో రకం వంకాయలు చిన్నకాయలను కోసేస్తున్నానండి. ఎందుకంటే ఎండకి చేదు వచ్చేస్తాయి. ఇందులో మీకు 3 రకాలు కనిపిస్తాయి. ఇదో రకం చూసారా ఇక్కడ ఉన్నాయి. వంకాయలు ఎండాకాలం రావడమే కష్టం. అందులోకి ఇంకా ఎదుగుతాయి కదా అని ఉంచేసి అనుకోండి చేదు వచ్చేస్తాయి. సైజు చిన్నయన్నా మనం కోసేసుకోవడమే బెటర్ అండి. ఇవ్వండి ఇక్కడ కూడా చూసారా. ఇవ్వండి కాయ మీకు బకెట్లో బాగా తయారవుతాయండి. ఇవ్వండి చూసారు బకెట్లో టప్పులన్నా చాలా బాగా తయారవుతాయండి కాయలు. సార్లు వంకాయలండి ఇవైతే చాలా బాగా వస్తున్నాయండి. ఇవి కూడా ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నది చూసారు గ్రీన్ వంకాయ. ఇదిగోండి నాకైతే అలా అనిపిస్తుందండి. ఏంటో ఖాళీగా ఎక్కువ బ్యాగులు పెట్టుకుంటే కంట మనం ఇలా ఒక టప్పు చూసారా. ఇదిగోండి టప్పు మీకు ఉదాహరణకి ఈ టప్పులో చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. 1 2 3 4 5 మొక్కలు ఉన్నాయండి. అయినా సరే దీనికి బలం సరిపోయి వంకాయ చూసారు ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి వంకాయ చూసారు ఇక్కడ వంకాయ చూసారు అంత పెద్దగా ఉందో. ఇదిగో పెద్ద కాయ ఇంకా లేతగా ఉందండి. కోసాను చూసారా. అంతే అండి మనకి ఇందులో బలమో సరిపోద్ది. మనం ఎక్కువ వాటరింగ్ పుచ్చుకున్న ఎక్కువ బ్యాగులు లేకుండా కరెక్ట్గా మనకి వాటరింగ్ వేసుకోవడానికి మొక్కలు మనం కేరింగ్గా చూసుకోవడానికి ఇవన్నీ చేయడానికి ఈజీగా మనకి
ఇలా 4-5 బకెట్లు పెట్టుకుంటే 4 టప్పులు పెట్టుకున్నా సరిపోద్దండి. ఎక్కువగా పెట్టుకుని ఇబ్బంది పడి కన్నా ఇలాగ కొంచెం కొంచెం పెట్టుకుని మనం వాటరింగ్ అది ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. బహుశా మనకి పంట కూడా మనకి చాలా బాగా వస్తాయన్నమాట అండి, బలంగా కూడా ఉంటాయి. చూసారు కదా కాయలు ఇవన్నీ అక్కడక్కడ అలా ఉన్నాయండి, కాయలు వంకాయలు అయ్యి ఇదిగోని వంకాయ చెట్లు. ఎలాగన్నా చిన్న దాంట్లో వచ్చి పంట వేరేగా ఉంటుందని మనం ఇలా పెద్ద దాంట్లో కంటైనర్లో పెంచుకున్న పంట వేరేగా ఉంటుందండి. అవి ఒక 10 బ్యాగులు పెట్టుకున్నా మనం ఈ 4 కంటైనర్లు పెట్టుకుంటే సరిపోద్దండి. మనం వాటరింగ్ ఇచ్చుకోవడానికి మనకి ఈజీగా క్యారీ చేసుకోవడానికి అన్నింటికి ఈజీగా బాగుంటుంది అన్నమాట. ఏదో ఎక్కువగా శ్రమ పడి ఎక్కువగా చిన్న బ్యాగులే కదా, అందులోనూ చిన్న బ్యాగ్ అయినా సరే ఇదిగోని చూసారా, అది చిన్న బ్యాగ్లో ఎలా వేసామంటే మేము చూసి ఇది వరకు చేసాము. కాకపోతే ఏంటంటే కొంచెం వాటికి బలం సరిపోవట్లేదండి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు ఇది వరకు ఫెర్టిలైజర్లని అయ్యని ఇవ్వడం వల్ల చిన్న బ్యాగులు అయినా సరే పంట తెగొచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనకి ఖర్చు అవ్వకూడదు, మనకి పంట వచ్చేయాలి అని చెప్పేసి మనం ఏ వాటరింగ్ ఏమి ఓన్లీ వాటరింగ్ కొట్టేస్తున్నాను కిచెన్ వేస్ట్ని. దానివల్ల ఏంటంటే కొంచెం కాపు తగ్గుతుంది, శ్రమ ఎక్కువైపోతుంది. అందులో బహుశా మళ్ళీ చిన్న మొక్క అనేటప్పటికి సైజు కూడా తగ్గిపోయి కొంచెం వస్తుంది హార్వెస్ట్. అదే అనుకోండి పెద్ద బ్యాగులు అనుకోండి మనకి హార్వెస్ట్ వస్తుంది, సైజు బాగా తయారవుద్దని మనం కిచెన్ వేస్ట్ చేసుకున్న సైడ్ కప్పెట్టుకుని వాటరింగ్ అది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వేసవకాలం కాబట్టి డైరెక్టర్ కిచెన్ వేస్ట్ అన్నది అలా పెట్టకూడదు, ఎందుకంటే వేడికి రూట్స్ దెబ్బతింటాయి మట్టని. అందు గురించి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చిన ఎండాకాలం అంతా మనం వర్షాకాలానికి స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మొత్తం కిచెన్ వేస్ట్ అంతా బాగా ఎండాకాలం అంతా బాగా ఎండబెట్టేసుకొని మనం మీకు మట్టి వీడియో పెట్టాను కదా, నా మట్టి వీడియోలో చూడండి. కిచెన్ వేస్ట్ అంతా బాగా ఎండబెట్టేసి ఆ మట్టిలో కలిపేసి మన పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటేనే మనకి వర్షాకాలం శీతాకాలం మనం పంట వేసుకోవడానికి అనేది ఈజీగా ఉంటాయి అన్నమాట. అందు గురించి నేను స్టోర్ చేసి పెట్టానండి. ప్రస్తుతానికి అయితే మొక్కలు ఇవ్వండి ఇలా ఉన్నాయి ఎండలకి. ఇవ్వండి ములక్కాయలు చూసారు కదా, 3 కాళ్ళు వచ్చినాయి. అవి కూడా బాగానండి. నేను స్టెమ్ పెట్టాను, స్టెమ్ వల్ల ఇంకా ఎండలకి తట్టుకోలేకపోతున్నాయి మొక్కలు. మనమే తట్టుకోలేకపోతున్నాం కదా, మొక్కలు కూడా అంత చాలా దారుణంగా ఉంటున్నాయండి ఎండలకి. ఇలాగా చూసారా చెట్టుకి పూత అంతా ఫుల్గా ఇవ్వండి పూత వస్తుంది. ఇది మనం ఏం చేయాలంటే నిలబడేలాగా మనకు చూసుకుని వాటరింగ్ అది ఇచ్చుకొని జాగ్రత్తగా చూసుకుని అంటే మనకి ఈజీగా పంట అన్నది వస్తుంది మట్టిని. ఇవ్వండి నేను పెట్టిన దానికన్నా పెట్టలేని హెల్తీగా ఉన్నాయి. మీకు చూసేమంటారు ఇవన్నీ కూడా నేను ఈ మట్టి ఎత్తుకున్నాను, కానీ ఈ బ్యాగుల్లో నేను ఏమీ వేయలేదండి. చూసారా వేయకొని ఎంత హెల్తీగా ఉన్నాయో, ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలు. ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ మట్టి వల్ల ఇవన్నీ మొక్కలు అనేది ఇంత హెల్తీగా ఉన్నాయండి. ఇదిగోండి బెండ మొక్కలు అప్పుడే పూత కూడా తయారైపోయింది. మొక్క చిన్నదైనా పూత వచ్చేసింది చూసారా ప్రతి మొక్కకి. ఇదిగోండి ప్రతి మొక్కకి పూత వచ్చింది. ఎందుకంటే ఈ విత్తనాలు మనం గార్డెన్లో బెండకాయలు ఉంచేసి విత్తనాల కోసం ఉంచాను. ప్రతి మొక్కకి బెండ చూసారు పూత వచ్చినాయి. ఇదిగో మీరు అడుగుతున్నారు కదా, మా బ్లాక్ కవర్లో మట్టి కిచెన్ వేస్ట్ కలిపి పెట్టిన తర్వాత మొక్కలు వెంటనే పెట్టేవాళ్ళని అడుగుతున్నారు కదా. అలా డైరెక్ట్ వెంటనే పెట్టకూడదండి. మనం 4 రోజులు కిచెన్ వేస్ట్ మట్టి కలిపి ఎండబెట్టి అవి కవర్లో కన్నా బకెట్లో కన్నా ఎత్తుకుని ఒక 4 రోజులు వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉంటే ఆ వేడంతా దిగిపోద్దండి. అప్పుడు మనం మట్టిలో చేయి పెట్టి చూస్తే మట్టి చల్లగా ఉంటే అప్పుడు మొక్క పెడతాయండి. ఏ మొక్క పెట్టినా కూడా మనకు చాలా బాగా వస్తాయండి. అది మట్టండి. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ బెండ మొక్కలు, వీటికి కూడా అన్నిటికి బెండ మొక్కలు అయితే కప్పెట్టానండి. పక్కన చిక్కుడు మొక్కలు, మిర్చి ఇవన్నీ కూడా నేను ఏం పెట్టలేదండి, అవే వచ్చినాయి. ఎర్ర తోటకూర అదిని ఇదిగోండి ఇక్కడ మెంతికూర వేసానండి, అందులో ఎర్ర తోటకూర. ఇది వైట్ బచ్చల ఏంటండి ఇది అంటారు, ఇది తెల్ల గల్జేరు అంటారు కదండి, అదండి. అది కూడా అదే వచ్చింది. నేనేమీ పెట్టలేదండి. ఒకసారి వచ్చింది అంటే మిద్దె తోట మీద అలాగే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా బ్యాగులో, ఇక్కడ చూడండి పాదులు ఏం పాదో తెలియదని బలంగా వస్తుంది. ఇది కూడా
ఈ విత్తనం ఏమి నేను వేయలేదండి. ఇది కూడా వంకాయ మొక్కల్లో పడి అదే వచ్చిందండి. చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఇవ్వండి, ఇక్కడ నేను జామ మొక్క పెట్టాను కదండి, అందులో విత్తనం పడి మొలిసినట్టుందండి, మట్టిలో ఉన్నట్టుంది. అది నేల మీద చూసారా ఎలా పాక్కుంటూ వెళ్తుందో. సరే ఆ వేడుకు తట్టుకొని నేల మీద కూడా చాలా బాగా వస్తుందండి. ఇది స్వీట్ కార్న్ కప్పెట్టాలి. ఇదిగో నేను ఈ బకెట్లో మొన్న మీకు కిచెన్ వేస్ట్ మట్టి కలిపి పెట్టాను కదండి, ఇలా వాటరింగ్ ఇచ్చి నానబెట్టాను. ఇవి కొంచెం మట్టి చల్లబడిన తర్వాత ఆ మొక్కలు అన్నది స్వీట్ కార్న్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మళ్ళీ మనకి స్వీట్ కార్న్ అని వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వంకాయ చూసారా, కాయలు ఈ విధంగా మనకి ఇందులో కనబడతలేదు. కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి, మనం బాగుంటుంది. ఇన్ని వంకాయలు వచ్చినాయి చూసారా, 4 రకాలు కాయలు అయితే ఎంత సైజు ఉన్నాయి. దొండకాయలు, వంకాయలు చూసారు కానీ ఇదిగోండి కిచెన్ వేస్ట్ ఇలా తెచ్చుకొని మేము ఎండబెట్టుకుంటాము. వర్షాకాలం, శీతాకాలం అయితే మొక్క మొదట్లోనే సైడ్ కప్పెట్టేసుకుంటాం. లేదంటే ఎండాకాలం అంటే ఇది ఎండబెట్టి మట్టిలో కలిపి పెట్టుకుంటాం వాటిని. అదే చూసాక వంకాయలు అయితే ఇన్ని వంకాయలు వచ్చినాయి. మొక్కలు మొత్తం అంతా ఎండకి ఎలా ఉన్నాయన్నమాట, మొత్తం అన్నీ బెండ మొక్కలు ఇవి చూసారు కదండి. ఇదిగోండి తోటకూర, ఇదిగోండి మల్లి చెట్టు అయితే చూసారా అంత విపరీతంగా రోజు బోళ్ళు పువ్వులు పోస్తున్నాయని పువ్వులన్నీ దేవుడికి పెట్టుకుంటున్నాం. చూడండి అంత బాగున్నాయో. చెట్టు చిన్నదే, మొగ్గలు చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయండి. దీనికైతే ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వలేదండి, అసలు ఏమీ ఇవ్వలేదు. నేను కిచెన్ వేస్ట్ కలిపి పెట్టిన మట్టిలోనే ఇవి ఇంత బలంగా పోస్తున్నాయండి. చూసారు కదా, కిచెన్ వేస్ట్ అంటే అది ఈజీగా మనం ఏం తీసి పాడేయక్కర్లేదు. ఎందుకంటే కిచెన్ వేస్ట్ అంటే మనం తెచ్చుకున్న కూరగాయలు మనకి ఎంత బలం ఉంటాయో వాటికి వచ్చే తొక్కలు కూడా మొక్కలకు అంతే బలం ఉంటాయండి. ఇంచుమించు తొక్కలను తీసి పాడేయకూడదండి, అవి కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయండి. చూస్తారు కదా, ఇవ్వండి మళ్ళీ ఏంటో ఇది. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.